అయిన దేవునికి, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరట నా వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు సందీప్. నేను చెప్పబోయే అంశం పేరు దేవునికి భయపడుట వలన కలిగే ఫలితాలు. మళ్ళా చెప్తున్నానండి, దేవునికి భయపడుట వలన కలిగే ఫలితాలు. ఈనాటి క్రైస్తవులు దేవునికి భయపడుట వలసింది పోయి సాతాను యొక్క అడుగు జాడలలో నడుస్తూ ముహూర్తాలు, దినాలు, కాలాలు చూస్తూ దేవుని కన్నా సాతానుకు ఎక్కువగా ప్రాముఖ్యత చూపుతున్నారు. ఇలా సాతానుకు భయపడటం వలన కలిగే ఫలితాలు ఏమిటో తెలుసా? అదేనండి, నరకం. కానీ దేవునికి భయపడుట వలన కలిగే ఫలితాలు ఏమిటో తెలుసా? బైబిల్లో చూసినట్లుగా అయితే కీర్తనలు 34 అధ్యాయం 7వ వచనం. కీర్తనలు 34 అధ్యాయం 7వ వచనం. దేవదూతల కాపుదల మనకి ఉంటుంది. కీర్తనలు 111 అధ్యాయం 10వ వచనం. కీర్తనలు 111 అధ్యాయం 10వ వచనం. జ్ఞానమునకు ఆరంభం మనకి ఉంటుంది. సామెతలు 14 అధ్యాయం 26 వచనం. సామెతలు 14 అధ్యాయం 26 వచనం. బహుధైర్యము పుట్టించను. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకుడికి మరియు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.